ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడేనుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దినదినం మీరు ప్రభువులో బలపరచబడుతూ వర్ధిల్లుతూ దేవుని కృపను మీరు మీ జీవితంలో అనుభవిస్తున్నారని ప్రభునామములో నమ్ముచున్నాను. దేవుని అద్భుతమైనటువంటి దయా సంకల్పం మీ జీవితాలలో తప్పకుండా నెరవేరుతుంది. అందుకొరకు మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మీరు కనిపెట్టండి. తప్పకుండా ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చి మీ ద్వారా ఆయన మహిమ పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధన్యుడిగా మారాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం చూడగలం. కానీ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక ధన్యత గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ధన్యత మనకు ఎలా లభిస్తుందో ఈ 5వ వచనములోనే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, యాకోబు దేవుడు ఒక మనుష్యునికి సహాయకుడుగా రావాలి లేదా సహాయకుడిగా మారాలి. రెండవది ఏంటంటే, అతడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఈ 2 గనుక ఒక వ్యక్తి లేదా ఒక విశ్వాసి నెరవేర్చగలిగితే తప్పకుండా అతడు ధన్యుడిగా మార్చబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి ఒక అద్భుతమైనటువంటి పేరుంది. ఆ పేరేమిటంటే సహాయకుడు లేదా అందరికీ ఉపకారి. మన దేవుడు సహాయము చేసే దేవుడు. తన నీతి కలిగిన తన దక్షిణ హస్తాన్ని చాపి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ రోజున ఏ కష్టములోనూ, ఏ బాధలోనైనా, ఏ వేదనలోనైనా, ఏ దుఃఖములోనైనా నీవు ఉన్నావా? అయితే దేవుడు నీకు సహాయకుడిగా రావాలని, నీకు సహాయం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మనుషుల సహాయం కొరకు ఎదురు చూచి నీవు నిరీక్షణ కోల్పోయినావేమో, హృదయములో చాలా వేదన అనుభవిస్తున్నావేమో, భయం నిన్ను చుట్టుముట్టిందేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, యాకోబు దేవుడు నీకు సహాయకుడిగా మారుచున్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన నీ వద్దకు వస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఈ యాకోబు దేవుడు అనబడిన ఈ యెహోవా మీద
ఆశ పెట్టుకుంటారో వాళ్ళ ఆశని ఆయన తీరుస్తాడు. మన దేవునికి మరొక పేరు కూడా ఉంది, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచువాడు. నీవు దేని విషయమై ఆశపడుతున్నావు? ఆత్మీయంగా బలపడాలని, నీ కుటుంబ అవసరతలు తీరాలని, నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, నీ పిల్లలకు చక్కటి వివాహ సంబంధాలు వచ్చి వారికి అద్భుతమైనటువంటి భాగస్వాములను దేవుడు ఇవ్వాలని, నీ కుటుంబంలో ప్రతి విధమైన వ్యాధి నుండి, రోగము నుండి విడుదల పొంది ఒక ఆనందం వెళ్ళి విరవాలని నువ్వు ఆశపడుతున్నావా? తప్పకుండా దేవుని ఆశను తీరుస్తాడు. మనుషుల మీద లేదా మనుషుల వైపు నువ్వు పెట్టుకునే ఆశ ఒకసారి దేవుని మీదికి దానిని మళ్లించు. ఆయన యందు నువ్వు ఆశపడితే తప్పకుండా నీ ఆశ భంగము కాదు అని నేను ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మీ దుఃఖం, మీ ఇరుకు, మీ ఆవేదన నిశ్చయముగా మారబోతుంది. ఆ వేదన నుండి మీకు విడుదలిచ్చి సంతోష సమాధాన మార్గములో మిమ్మల్ని దేవుడు నడిపించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన యందు నమ్మకముంచు. ఆయననే నమ్ముకో, ఆయన మీదనే ఆశ పెట్టుకో, ఆయన వైపే చూడు. ఆయన మాటనే నీవు ఒక ఆధారముగా తీసుకొని ఆ మాట మీద నీవు వ్రాలిపో. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది. ఆ మేలుతో నీవు తృప్తి నొందుతావు. దేవుడు మీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. యాకోబు దేవుడవైన నీవు మాకు సహాయముగా రావాలని ఇష్టపడుతున్నారు. అవును, ఓ యాకోబు దేవా, మాకు సహాయము చేయండి. మీ మీదనే ఆశ పెట్టుకుంటున్నాం. మా ఆశను మీరు తీర్చండి. మా ఆశ భంగము కాదని మేము నమ్ముచున్నాం. మా తండ్రి, మీ కృప అనుగ్రహ ఐశ్వర్యముతో మా ప్రియులను నింపి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.